హాయ్ హలో అండి. వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా. నేను ఆల్రెడీ కడాయి పెట్టుకొని నెయ్యి వేసి వెయిట్ చేసాను. బిర్యానీ మసాలా వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బాగా కలుపుకుందాం. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ వస్తుంది, పచ్చివాసన. అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్ కట్ చేసుకున్నవి వేసేద్దామండి. నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్ అంటే క్యారెట్, బీన్స్ ఉన్నాయి, వేసుకున్నాను. పొటాటో ఉంటే వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక కొంచెం అంత పసుపు, మరి ఎక్కువ వేసుకోవద్దు, పచ్చగా ఉంటుంది. కొంచెమే వేసుకోండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నెయ్యిలో మగ్గుతుంటే స్మెల్ భలే వస్తుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి, అది కొత్తిమీర కూడా. ఇప్పుడు టమాటా నాకు తగ్గట్టుగా 2 టమాటాలు వేసుకున్నా. గరం మసాలా వేసుకున్నా. ఇది కూడా ఫ్రై అయినిద్దాం. టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఎందుకంటే టమాటా ఎక్కువ మగ్గిపోతే అంతగా బాగుండదు. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. అంటే నేను కొంచెం రైస్ అంటే వీడియో కోసమని కాదు, పిల్లల కోసం. ఎక్కువ వంట చేయలేదు నేను, కొంచెం బిర్యానీ చేద్దామని ఎలాగో చేస్తున్నాం కదా అని వీడియో తీశాను. ఇప్పుడు 2 కప్స్ వాటర్ వేసుకుందాం. సరిపోతుందండి. నేను తీసుకున్న రైస్కి వాటర్ 2 కప్స్ సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు మీరు ఉప్పు కూడా చూసుకోవాలి, సరిపోయిందా లేదా అని. తర్వాత వేసుకోవడానికి అవ్వదు కాబట్టి మూత పెట్టుకుని రైస్ ఎలా ఉందో చూడండి. చూసారు ఎంత బాగుందో, అసలు కలర్ఫుల్గా చూడడానికి. నా దగ్గర కొత్తిమీర గార్నిష్ చేయడానికి లేదు, ఆల్రెడీ మొత్తం వేస్తాను మర్చిపోయి. చూసేయండి ఎంత బాగుందో. నేను చేసిన బిర్యానీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్